ఇంతకుముందు అధికారులు చెప్పినట్టు చెత్త ప్రతి ఇంటికి మున్సిపాలిటీ చెత్త బండి వస్తుంది. మేము మీ దగ్గరకు వస్తే మీరు మాకు సమాచారం చెప్పేటట్టు మీరు అట్లా అంత పరిస్థితి ఉంది. అయితే గతంలో చెప్పినట్టు మొన్నటి వరకు 10 సంవత్సరాలేమో బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన చేసింది. ఒక సంవత్సరం కింది వరకు మాది చైర్మన్ మున్సిపల్ చైర్మన్ గారు బీజే పరిపాలన చేశారు. మోడీ మాయమైనా లేకపోతే ఏమైనా విపడుకోపోయినా వర్షాలు తుఫాన్లకు విపడుకోపోయినా అని అడుగుతున్నాను. అవి లేవు వీళ్ళు అంటే వీళ్ళు గతంలో పరిపాలన చేసినప్పుడు ఆ స్తంభాలు కనిపించలేదా? వీళ్ళు పరిపాలన చేసినప్పుడు ఆ స్తంభాలు కనిపించలేదా? ఆ వేరే కింద ఉందా లేదా చూసుకునేదా? మరి మేము వచ్చింది 3 నెలలే. ఆ 3 నెలల గ్రామ మున్సిపాలిటీకి వస్తే ఒక గడ్డపార లేదు, ఒక గంప లేదు, ఒక సర్కెపార లేదు, అన్ని కొత్త సంతానం అయిపోయింది మాది. ఎక్కడ పోతాయి? కుర్చీలు లేవు, కూర్చోడానికి కుర్చీలు లేని పరిస్థితి మున్సిపాలిటీలో. సంతనేమో ఒక నాయకుడు సంత దుబ్బేసిన ఒక నాయకుడు కుర్చీ లేని పరిస్థితి మా మున్సిపాలిటీలో. ఇవి ఎవరు చేసే మొత్తం ప్రజలకు తెలుసు. మేము ఏం చెప్తామంటే మేము వచ్చి 3 నెలలు అయింది, సిబ్బందితో పని చేపిస్తున్నాం, మీకు మోరీలు కట్టిస్తాం, సీసీ రోడ్లు వేపిస్తాం. గత పాలకు ఎన్ని సీసీ రోడ్లు వేపిస్తారు? ఒక విషయం చెప్తాం, మొత్తం ఇంత రాదంత అవసరం లేదు. 2013 నుంచి 2018 వరకు నేను మా భార్య సర్పంచ్ ఉండే దాదాపు 25 బోర్లు పనిచేస్తున్నప్పుడు పెద్దలు నీటి సమస్య లేదు అన్నాడు. మన 2019 నుంచి 2024 వరకు ఎన్ని బోర్లు వేసింది అడగండి, ఎన్ని బోర్లు వేసింది చెప్ప, ఎన్ని మోటార్లు? అరే మోటార్లు 17 మోటార్లు నడుస్తున్నాయి. మా సిబ్బందిని అడిగాం, అయ్యా మోటార్లు ఎక్కడ అంటే తెలియదు సార్. కుర్చీలు అడిగానంటే సార్ అన్ని పోయినాయి సార్, తీసుకెళ్ళండి సార్. ఎవరు తీసుకెళ్ళండు? అరే ఇంత ఘోరమ్మా, ఎందుకు మా ప్రజలు వచ్చి అబద్ధాలని చెప్పారు? మీ ప్రభుత్వం అబద్ధం చెప్పారు, మీ నాయకులు అబద్ధం చెప్పి మళ్ళీ మీరు వచ్చి అబద్ధాలు చెప్తే ఇంకా మేమేం చేయాలి? మీకు అందుకే మీ ప్రభుత్వం ఇంకా మీరు పనికిరాని చెప్పి మమ్మల్ని గెలిపించారు. అరే మమ్మల్ని పని చేయని వాళ్ళకు ఈ 5 సంవత్సరాలు మేము పని చేస్తామా? మేము బరాబర్ చేస్తాం, గతంలో చేసినాం కాబట్టి ఇప్పుడు కూడా చేస్తామని మీకు సభముగా తెలియజేస్తున్నాం. మోర్లో ఊడ్చిపరిస్తే అక్కడ నీళ్ళు మోర్నీళ్ళు అడ్డుపడి మోర్నీళ్ళు ఆగుతాయి, ఆగి దానిపైన దోమలు వాళ్తాయి, గుడ్లు గుడ్లు పెడతాయి. ఒక దోమ దానివల్ల ఎన్నో దోమ పడతాయి. అవి మళ్ళీ మన ఇంటికి వచ్చి మన ఆహారం మీద వాళ్తాయి, మళ్ళీ మనకు నిద్రపోతాయి, మనం కుడతాయి. దీనివల్ల ఎన్ని నష్టాలు జరుగుతాయి? మనకు జ్వరం, దోమ కుడితే జ్వరం వస్తుంది. అన్నం మీద ఆహార పదార్థాలు వాలిందంటే అవి రోగాలు వస్తాయి. మేము చెప్పేది మా ప్రీతమ నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ తెలంగాణ ప్రజలు అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలని చెప్పి చెప్పడం జరుగుతుంది.